మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండల పరిధిలో అనుమతి లేని 1,50,000 ఖరీదైన BG3 విత్తనాలతో ఓ రైతు పోలీసులకు పట్టుబడ్డాడు. టాస్క్ ఫోర్స్ తనిఖీల్లో భాగంగా గోస్లాపూర్ గ్రామంలో మధుసూదన్ రెడ్డి అనే రైతు వద్ద వీటిని స్వాధీనం చేసుకున్నామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకటేష్ తెలిపారు. నిషేధిత విత్తనాలను కొనడం, అమ్మడం, సాగు చేయడం కూడా చట్టరీత్యా నేరమని ఆయన వివరించారు. ఇలాంటి విడి విత్తనాలను కొనుగోలు చేసి రైతులు మోసపోవద్దని, అలా ఎవరైనా విక్రయిస్తే పోలీసులకు వెంటనే తెలియజేయాలని కోరారు. వానాకాలం మొదలవుతున్న నేపథ్యంలో టాస్క్ ఫోర్స్ దాడులు కొనసాగుతాయని తెలిపారు. ప్రభుత్వ అనుమతి లేని 18 విత్తనాల గురించి మనము టాస్క్ ఫోర్స్ అనేది ఒక 15 టీంలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జిల్లా వ్యాప్తంగా గట్టి నిఘా అని ఏర్పాటు చేయడం జరిగింది. జనరల్గా ఈ BG3 పత్తి విత్తనాలు అనేది గ్రామాలలో రాత్రిపూట వచ్చి లూజ్గా మన ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేసి అమ్మడం అనేది మనకు జరుగుతుంది. సో రైతులు లూజ్ విత్తనాలు కొనొద్దని మన వ్యవసాయ శాఖ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. గోప్లాపూర్ గ్రామంలో పోలీసులు మరియు అగ్రికల్చర్ అధికారులు సంయుక్తంగా జాయింట్గా వివిధ ఇండ్లలో దాడి చేసి అన్పర్మిటెడ్ విత్తనాలు ఏవైతే ఉన్నాయో వాటిని సెర్చ్ చేయగా గ్రామంలోని మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో కాటన్ అనేది మన కాటన్ సీడ్ అనేది దొరకడం జరిగింది. అగ్రికల్చర్ అధికారులు టెస్ట్ చేయగా ఈ BG3 విత్తనాలుగా తేలింది. ప్రస్తుతం అది శాంపిల్స్ సేకరించి వాటిని టెస్ట్కు పంపించడం జరిగింది.